హలో మై వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఫిష్ని అయితే ఎలా కడుక్కోవాలి, ఇంకా 3 రకాల చేపల కర్రీస్ ఇంకా ఫ్రై ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే చేపలు ఎలా కడగాలో చూడండి. దాన్ని ఏమంటారు, గొంతు దగ్గర కొంచెం ఘాటు పెట్టేసుకొని లోపల ఉన్నంత వేస్ట్ అంతా తీసేసుకోవాలండి. ఫస్ట్ చేత్తోనే మంచిగా అయితే కడుక్కోవాలి చేపల్ని, లేకుంటే వాసన వస్తుంది. చేపల్ని కడగడం కూడా ఒక ఆర్ట్ అండి, అందరికీ రాదు అది. చూడండి, చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఈ చేపల్ని. మీకే చేపలు అంటే ఇష్టమో మటన్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. లోపల అయితే గుడ్లు అయితే ఉన్నాయి, అవి అయితే తీసేయాలి. తీసి పక్కన అయితే పెట్టేసుకోండి. ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది గుడ్లుని. ఇంకా లోపల ఉన్న ఇదంతా చూడండి, ఇదైతే తీసేయాలి. వెనకాల ఉన్న తోకలు పక్కన ఉన్నవి కూడా తీసేసుకోవాలి. మంచిగా అన్ని చేపలు ఇలానే కడుగేసుకోవాలి. ఫస్ట్ అయితే మొత్తం ఇదైతే వేస్ట్ అంతా తీసేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే కడుక్కోవాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచిగా అయితే కొంచెం బియ్యం పిండి ఉప్పు అయితే వేసుకొని ఫస్ట్ అయితే మంచిగా అయితే ఇలా రుద్దండి. ఎందుకంటే ఇవైతే చాలా ఏమంటారు జిగోటుగా అయితే ఉంటాయి. అయితే గుడ్లు అండి, చాలా బాగుంటాయి టేస్ట్. పులుసు పెట్టుకున్న బాగుంటుంది, ఎగురు చేసుకున్న బాగుంటుంది, ఏం చేసినా అయినా కూడా బాగుంటుందండి. మా అమ్మమ్మ అయితే చేపలను అయితే కడుగుతుంది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా మంచిగా అయితే కడిగేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. మంచిగా రుద్దండి. ఒక 4-5 టైమ్స్ అయినా మంచిగా అయితే కడుగోవాలి, లేకుంటే బాగుండవు చేపలు, వాసన వస్తుంది. ఇవైతే అంత వాసన అయినా లేదు, కానీ చాలా జిగురుగా అయితే చాలా ఉంది. మంచిగా అయితే వాటర్ వేసుకొని కడుక్కొని ఉప్పు వేసుకొని అయితే పెట్టేసుకోండి. ఇదైతే మసాలా అండి. ధనియాలు, జీరా, మేథి అన్నీ వేసుకొని అయితే పౌడర్ కొట్టేసుకోండి. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు అయితే వేసి మిక్స్ అయితే పట్టండి. ఇది చింతపండు పులుసు అండి. మంచిగా చింతపండుని అయితే నానబెట్టేసుకొని అందులో వేసేసుకోండి. కొంచెం కారం, పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసేసుకోండి. మిక్సీ అయితే మంచిగా మెత్తగా పేస్ట్ అయితే పట్టండి. ఒక ప్యాన్ పెట్టుకోండి, ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోండి. జీరా, పోపు దినుసులు అయితే వేసుకోండి. ఇదైతే మనం పులుసు చేస్తున్నామండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం మంచిగా వేపిన తర్వాత ఇప్పుడు చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకోండి. చాలా మంచిగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇందులో అయితే నేనైతే 3 రకాల ఫిష్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మంచిగా అయితే ఇదంతా కొంచెం వాటర్ వేసేసుకోండి, అయితే మరిగించుకోండి. మంచిగా రావాలి. చూడండి, మంచిగా ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ చేపల్ని ఎక్కువసేపు కుక్ చేయకూడదండి. 2 లేదా 3 నిమిషాలు కుక్ చేయాలి. దానికంటే ఎక్కువ కుక్ చేస్తే ఏమవుతుందంటే దాని లోపల ఉన్న ముళ్ళులు అయితే అంతా పులుసులో పడిపోతాయి. అందుకే 2 లేదా 3 మినిట్స్, దానికంటే ఎక్కువ అయితే కుక్ చేయకూడదు. చూడండి, బౌల్లో అయితే తీసేసుకున్నానండి. చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇది అయితే ఫ్రై అండి. ఇందులో చేప ముక్కల్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసేసుకోవాలి. అంతే, ఇంకా ఏం వేయలేదు. కొంచెం నూనె అయితే వేసేసుకోండి. వేసేసుకొని అందులో అయితే ఇవి వేసి డ్రై ఫ్రై అయితే చేసేసుకోండి. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అయితే ఇదైతే ఇగురు కోసం కొంచెం నూనె వేసుకోండి. నూనె వేసుకొని కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు అయితే వేసేసుకోండి. మంచిగా అయితే వేపుకోండి. చేపలలో కొంచెం ఉప్పు, కారం వేసేసుకోండి. చూడండి, ఉప్పు, కారం వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే మంచిగా అయితే కలపండి. అయితే చేప ముక్కల్ని అయితే పట్టియండి, చాలా బాగుంటుంది. నాకైతే ఈ చేప పేర్లు అయితే తెలియవు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా మంచిగా ఉంటుందండి. ఈ వేగుతున్న దాంట్లో అయితే ఈ చేప ముక్కల్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే వేసేసి మంచిగా అయితే కలపండి. ఇదైతే ఇగురు అండి, చేపల ఇగురు, చాలా బాగుంటుంది.
చూడండి, నేనైతే ఇప్పటివరకు అయితే చేపల పులుసు అయితే తిన్నాను, ఫ్రై అయితే తిన్నాను, కానీ ఎగురు ఫస్ట్ టైం అయితే తింటున్నాను. కొంచెం పసుపు అయితే వేసేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. లాస్ట్లో ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకైతే ఇదైతే మేమైతే కొబ్బరి పౌడర్ అయితే వేస్తున్నామండి. ఇదైతే ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదండి, అది మీ ఇష్టం, కానీ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకోండి, దించేసుకోండి, రెడీ అయిపోయింది. చూడండి, మంచిగా అయితే కలిపేసుకోండి, రెండు కలిసేటట్టు, చాలా బాగుంటుందండి. ఓన్లీ వైట్ రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మంచిగా అన్నీ కలిసేటట్టు అయితే కలిపేసుకోండి. చూడండి, బాయ్.